అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ హౌస్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్డర్స్ గురించి, ముఖ్యమైన ఆర్డర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ప్రాపర్టీకి సంబంధించినవి. ఇంజంక్షన్ ఆర్డర్స్ అంటారు, అంటే నిషేధపు ఉత్తర్వులు. వీటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన భారతదేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం మరియు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు అమలులో ఉంది. ఏదైనా ఒక ఆస్తి మనకు ఉన్నప్పుడు దాని మీద వేరే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ ఆస్తిలోకి ప్రవేశించినప్పుడు మనము కోర్టును ఆశ్రయిస్తాము. లేదా దాంట్లో ఏదైనా గోడ కట్టే ప్రయత్నం జరిగినప్పుడు ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలోకి ఒక వ్యక్తి వచ్చి సాగు చేస్తున్నాడు, మేము వద్దన్నా కూడా వినకుండా చేస్తున్నాడు, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక మమ్మల్ని న్యాయం చేయండి అని కోర్టు వారిని ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం. సాధారణంగా మనకు 3 రకాల ఆర్డర్స్ ఉంటాయి. పర్మనెంట్ ఇంజంక్షన్, టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్, మ్యాండేటరీ ఇంజంక్షన్ ఆర్డర్. ఇలా 3 రకాలుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం వివరంగా. టెంపరరీ ఇంజంక్షన్ అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద కోర్టును ఆశ్రయించాడు. నా సరిహద్దులో బి అనే వ్యక్తి కంచె వేస్తున్నాడు లేదా గోడ కడుతున్నాడు అని కోర్టులో అతను మధ్యలో ఐఏ ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు టెంపరరీ ఇంజంక్షన్ ఇస్తుంది. మార్పులు చేర్పులు చేయరాదని, ప్రాపర్టీ అలాగే ఉండాలని చెప్పేసి అదే రోజు సేమ్ డే రోజు సేమ్ ఆర్డర్ ఇస్తుంది. అది టెంపరరీ ఇంజంక్షన్. మరొక ముఖ్యమైనది పర్మనెంట్ ఇంజంక్షన్. నా ఇంటిని ధ్వంసం చేస్తున్నారని, నా ఇంటిని ఆక్రమించుకోబోతున్నారని, అక్కడ గోడ కట్టబోతున్నారని తెలిసినప్పుడు పర్మనెంట్ ఇంజంక్షన్ ద్వారా దాన్ని నిలుపుదల చేసే నిషేధాజ్ఞ కోర్టు వారు ఇస్తారు. మరో ముఖ్యమైనది మ్యాండేటరీ ఇంజంక్షన్. అంటే పొలంలో కానీ ఒక స్థలంలో కానీ ఆల్రెడీ గోడ కట్టేశారు, అటువంటి పరిస్థితులు అది తీసేయండి అనేటటువంటి ఆర్డర్ని మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటారు. ఇటువంటి ఆర్డర్స్ కోర్టు వారు సివిల్ కేసులలో చెప్తారు. పోలీసు వారి జోక్యం ఉండదు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చర్యలు సక్రమంగా తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కోర్టు వారికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పార్టిషన్ సూట్ కూడా వేస్తుంటారు. తండ్రి వద్ద ఆస్తి ఉంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయి, కానీ ఒకరు మిగతా వారికి చెప్పకుండా తెలియచేయకుండా ఆ ఆస్తిని వేరే వారికి అమ్మినప్పుడు కొన్నవారు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే సమయంలో అది గ్రహించిన వారసులు, మిగతా వారసులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వారి మీద సూట్ ఫర్ పార్టిషన్ కానీ సూట్ ఫర్ ఇంజంక్షన్ అని కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేక రకాల ఇంజంక్షన్ ఆర్డర్స్ని మనము కోర్టును ఆశ్రయించి తెచ్చుకోవచ్చు. దానివల్ల మన ఆస్తి సంరక్షించబడుతుంది. మరో వీడియోతో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.